మహారాష్ట్ర ఫలితాలు వచ్చిన తరువాత అక్కడ మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన తరువాత ముఖ్యంగా జాతీయ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఆయన ప్రచారం చేసిన తీరు మీద కానీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన చోట్ల అంటే ఆల్మోస్ట్ 95 స్ట్రైక్ రేట్ను నమోదు చేయడం, అంటే లాతూర్లో ఒక్క చోట ఓడిపోయారు. అలాగే నాందేడ్ పార్లమెంట్లో బీజేపీ ఓడిపోయింది. మిగిలిన అన్ని చోట్ల కూడా 2 రోజుల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ప్రతి అసెంబ్లీలో కూడా మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం ఇప్పుడు ఆయన పేరు మొత్తం జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా బెంగళూరులో ఎప్పుడు బీజేపీ గెలవని చోట కూడా బీజేపీ గెలవడం, అక్కడ మంచి విజయం సాధించడం పట్ల కూడా బీజేపీ నేతల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రచార శైలి పట్ల, ఆయన తీరు పట్ల కూడా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇక పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.